తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టుబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రవేశపెట్టి పల్లెల్లో నివసిస్తున్న ప్రజలకు జీవనోపాధి ఉపాధితో పాటుగా సామాజిక భద్రతను కూడా కల్పించడం జరిగిందని తెలియజేశారు. ఇది గ్రామాల్లో పేద కుటుంబాల జీవనముఖ చిత్రాన్ని మార్చివేస్తుందని, దేశ అభివృద్ధి, సాంకేతిక ప్రగతి, రక్షణ వ్యవస్థ బలోపేతం చేయడానికి ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఇండియా అమెరికా అణు ఒప్పందం చేయడం అతిపెద్ద ముందడుగుగాను ఉందని చెప్పారు. నేడు భారతదేశం వైపు శత్రు దేశాలు కన్నెత్తి చూడడానికి కూడా భయపడే స్థాయికి ఎదిగిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోని దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగిందని వివరించారు. సమాచార హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టం, ప్రధానిగా మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన అద్భుత పథకాలను వివరించారు. నేడు అక్షరాస్యత రేటు, ఆరోగ్య సంరక్షణ గణనీయంగా మెరుగుపరచడానికి, భారతీయుల ఆయుర్దాయం, ప్రసూతి మరణాలు తగ్గడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ తీసుకున్న చర్యలు భారతదేశ సమున్నత అభివృద్ధికి దోహదపడుతున్నాయని అన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకులు, దేశ ఆర్థికవేత్త, 2 సార్లు ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలు అందించినటువంటి మహోన్నత నాయకులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం చెందిన తర్వాత పార్టీ అధిష్టానం 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించి ఆయనకి గౌరవ నివాళి అర్పించాలని సూచించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఈరోజు 7వ రోజు పూర్తి కావడంతో ఈరోజు ఆయనకి తిరుపతి జిల్లా నాయకులందరూ కలిసి, కోఆర్డినేటర్లు, సిటీ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, స్టేటు జనరల్ సెక్రటరీలు, తర్వాత నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ పాల్పంచుకొని ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. మొట్టమొదటిగా మేము కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన యొక్క ఆశయాలకు తూట్లు పడవకుండా తప్పనిసరిగా ఆయన యొక్క ఆశయాలు నెరవేరే విధంగా ఆర్థికంగా ఈ దేశం బాగుండాలని కోరుకున్న వ్యక్తులలో మన్మోహన్ సింగ్ గారు మొట్టమొదటి వ్యక్తి. ఆయనకి తగ్గట్టుగానే పరిపాలన కూడా రాబోయేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విజయం ఖచ్చితంగా చేకూరుతుంది. మా యొక్క యువ నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆశయాలను కనుగొనగానే ఈ దేశాన్ని పరిపాలిస్తారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగానే ఇక్కడ కూడా ఆర్థికంగా ఎలాంటి సంక్షోభం తీసుకురాకుండా తప్పనిసరిగా వీళ్ళు చేసేటటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ధీటుగా ఎదుర్కొని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ యొక్క సంక్షోభం నుంచి బయటపడేసి ప్రతి ఒక్క పేదవారికి కూడా సహాయం చేస్తారని మా యొక్క నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు జోహార్ మన్మోహన్ సింగ్. మా పిసిసి అధ్యక్షులు వారు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మాకు 7 రోజులు మన్మోహన్ సింగ్ గారికి సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది. ఈరోజు తిరుపతి జిల్లా మరియు తిరుపతి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతాప దినంగా ఈరోజు తిరుపతిలో నిర్వహించడం జరుగుతుంది. మన్మోహన్ సింగ్ గారు ఒక పర్యాయం గవర్నర్గా చేయటమే కాకుండా, ఆర్బీఐ గవర్నర్గా చేయటమే కాకుండా 1992 నుంచి ఆర్థిక మంత్రిగా ఆయన చేసినటువంటి సంస్కరణలు ఎన్నో, చాలా గొప్ప సంస్కరణలు, ఆర్థిక లోటును పూడ్చడమే కాకుండా ఆర్థికంగా ఆ రోజులో ఉన్నటువంటి మన కాంగ్రెస్ గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడ్డారు. అదేవిధంగా 2004 నుంచి 2014 దాకా 2 పర్యాయాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రధానమంత్రిగా ఉండటమే కాకుండా యూపీఏ గవర్నమెంట్ని చాలా అభివృద్ధి పథకాలు, ఆయన చేసినటువంటి అభివృద్ధి పథకాలు, పనికి ఆహార పథకం అయితే ఏమిటి, మరియు ఆర్టీఐ చట్టం ఈరోజు చాలా గొప్పగా ఉండే, అదేవిధంగా ఆహార భద్రతా చట్టం, ఇవే ఇంకా ఎన్నో సంస్కరణలు చేశారు. ఆయన చేసినటువంటి సంస్కరణలను మనం స్మరించుకుంటూ వాళ్ళ కుటుంబానికి మనం మా ప్రగాఢ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. జై మన్మోహన్ సింగ్, జై కాంగ్రెస్. ఎంత గొప్ప ఆర్థికవేత్తగా పేరుగాంచిన వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు. ఆయన తీసుకువచ్చిన ఆర్థిక సరళీకరణతోనే భారతదేశం ఆర్థిక రంగంలో తీవ్ర పురోగతిని, గొప్ప పురోగతిని సాధించడం దాంట్లో అతిశయోక్తి లేదు. ఆయన మృతికి సంతాప సూచకంగా ఈరోజు ఆయన సంతాప సభ తిరుపతిలో జరుపుకుంటున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రార్థిస్తున్నాం. ఈరోజు వర్ధంతి సభని తిరుపతిలో జరుపుకుంటున్నాం. మన్మోహన్ సింగ్ గారు
గొప్ప ఆర్థికవేత్త, ఆర్థిక సంస్కర్త. అట్టడుగున ఉన్నటువంటి భారతదేశ ఆర్థిక విధానాలను కొండంత ఎత్తుకు తీసుకొచ్చి భారతదేశాన్ని 5వ స్థానంలో నిలబెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అతను ఈరోజు మనకు లేడంటే మన భారతదేశానికి చాలా దుర్దినం. అటువంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా వారి అడుగుజాడుల్లో నడవాలని చెప్పేసి వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని భారతదేశాన్ని ముందుకు నడిపించాలని చెప్పేసి తెలియజేస్తూ వారికి మా జన్మ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క నివాళులు అర్పించుకుంటున్నాం. జనరల్ సెక్రటరీలకి, ఈ సంతాప సభకు వచ్చినటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారి గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాకిస్తాన్ పంజాబ్లో జన్మించి భారతదేశం మీద గౌరవంతో ఢిల్లీ యూనివర్సిటీలో లెక్చరర్గా చేరి ఆర్బీఐ గవర్నర్ అయి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సహాయ సహకారాలు మనమంతా గుర్తుంచుకోవాలి. ఈ సంతాప సభకు ఆయన చనిపోయినప్పుడు విచ్చేసినటువంటి అన్ని పార్టీల నాయకులకి గవర్నర్ మల్లికార్జున ఖర్గే గారి తరఫున, మా శర్వం గారి తరఫున, డీసీసీ బాబు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.